హలో ఎవరోన్, నందమూరి బాలకృష్ణ గారి వారసులు ఎప్పటి నుంచో వస్తున్నారన్నట్లు కూడా అనౌన్స్ వచ్చింది. అయితే రీసెంట్గా తేజస్విని గారి యాడ్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుందనే చెప్పాలి. అయితే ఇప్పుడు తేజస్విని గారు ఆ యాడ్కి ఎంత తీసుకున్నారు, సో ఆ డైరెక్టర్ ఎవరు అనే చర్చ ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతుంది అనమాట. సో ఎవరు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. సార్ ఎవరు సార్ ఆ డైరెక్టర్? యాక్చువల్గా ఈ వైరల్ అవుతున్న సిద్ధార్థ ఫైన్ జ్యువెలరీ యాడ్ ఏదైతే ఉందో, జ్యువెలరీ కన్నా జ్యువెలరీలో నటించిన యాక్ట్రెస్ నేమ్ గురించి ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది. నిజంగా ఒక యాడ్లోనే ఎంత బాగా చూపించగలిగితే ఆమె నిజంగా ఎంత టాలెంట్ ఉందా, ఎంత గొప్ప యాక్ట్రెస్సా అని అంతా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇక మూలాల్లోకి వెళ్తే ఆమె ఎవరో అందరికీ తెలుసు. ఒక నటసింహం, నందమూరి నటసింహం గారి రెండో అమ్మాయి, తర్వాత మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి మనవరాలు. అంటే నందమూరి ఫ్యామిలీలో చాలా వరకు అబ్బాయిలు వచ్చారు కానీ అమ్మాయిలు ఎవరు రాలే ఇండస్ట్రీకి. అంటే ఏ పరంగా కూడా మేబీ ఎవరైనా చిన్నప్పుడు యాడ్స్లో చేశారేమో నాకు తెలియదు. చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఒక మెయిన్ లీడ్ రోల్లో పెర్ఫామ్ చేసినట్టుగా ఒక యాడ్స్లో కానీ, సీరియల్లో కానీ, సినిమాల్లో కానీ, లేదా ఏదైనా రాజకీయపరమైన వీటిల్లో కానీ చురుగ్గా కనబడినట్టుగా ఎప్పుడు చూడలే. బట్ ఫస్ట్ టైం నందమూరి నటసింహం గారి వారసురాలు ఈ విధంగా ఇండస్ట్రీకి, అదే యాడ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వడం. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ప్రోగ్రామింగ్ ఇండస్ట్రీ, అన్స్టాబుల్ ప్రోగ్రామ్కి ఆవిడే సమ్ దర్శక పర్యవేక్షణ సంథింగ్ ఏదో ఉంది, ఆమె కాస్ట్యూమ్స్ ఏదో, ఏది అన్స్టాబుల్ ఆహాలో వచ్చే ప్రోగ్రామ్కి. సో మత్స రవి గారు ఈమె కలిసి ప్లాన్ చేశారన్నట్టు కూడా ఒక టాక్ ఉంది. ఎంతవరకు వాస్తవం తెలియదు. అంటే అంత బాలయ్య గారిని ఎలా చూపించాలి, ఈ ప్రోగ్రామ్ని ఎలా హైలైట్ చేయాలనేది దాన్ని. సో ఆమె ఇప్పుడు డైరెక్ట్గా స్క్రీన్ మీద కనబడేసరికి ఆమెకి ఎన్ని డిజిగ్నేషన్లు ఉన్నాయంటే, ఒకటి నటసింహం రెండో అమ్మాయి, నందమూరి మహానుభావుడు తారక రామారావు గారి మనవరాలు, మరోవైపు ఎంపీ భరత్ శ్రీమతి గారు కదా, ఇంకోవైపు నారా లోకేష్ గారి మరదలు, ఇట్లా ఎన్ని డిజిగ్నేషన్లు ఉన్నాయో. సో అటువంటి అమ్మాయిని అంత బాగా చూపించారు. ఖచ్చితంగా ఎవరై ఉంటుంటే, జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే, ఆ రోజు యాడ్ రిలీజ్ చేసినప్పుడు కూడా యమునా కిషోర్ అని చెప్తే మేబీ సేమ్ పేరున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో అనుకున్నారు. ఈ బాలీవుడ్ నుంచి, ముంబై నుంచి ఎవరిని తెప్పించారా, లేదా మద్రాసు నుంచి ఎవరిని తెప్పించారా అనుకున్నారు. తర్వాత ఆయన్ని ఒక ప్రైవేట్ ఛానల్లో ఒకప్పటి యాక్ట్రెస్, మంచి లీడ్ రోల్ యాంకరింగ్ చేసే ఉదయ్ భాను గారు ఇంటర్వ్యూలో తెలిసింది ఏంటంటే, అరే మన మీడియా మిత్రుడు జర్నలిస్ట్ అండ్ ఈ ఇంటర్వ్యూస్ కూడా చాలా చేశాడు ఆయన. యమున కిషోర్ గారు ఎంత బాగా చేశారా అంటే, ఆయన ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేను యాడ్ ఏజెన్సీలో చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నాను, ఇప్పటికే 500కు పైగా యాడ్స్ చిత్రీకరించాను. చూసారా, మనిషికి ఎప్పుడు ఏది బుల్లెట్ల బాంబులా బ్లాస్ట్ అవుతుందో చెప్పలేము. ఒక 500 పైచిలకు యాడ్స్ డైరెక్ట్ చేస్తే ఈ యాడ్ పేర్లంతకు ఏది పేర్లేదు. అఫ్కోర్స్ అంటే సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో ఏ చిన్నది చేసినా కూడా సెన్సేషన్ అవ్వడం అనేది కామన్గా నడుస్తుంది. బట్ ఎంత బాగా ఆకట్టుకునేలాగా తీయడం అనేది గొప్ప విషయం. ఆయన చాలా చేసుండొచ్చు, ఇంతకన్నా బాగా డైరెక్ట్ చేసుండొచ్చు, ఎంతకన్నా బాగా పిక్చరైజ్ చేసుండొచ్చు, బాగా చూపించి ఉండొచ్చు. కానీ ఎందుకు ఇది ఒకటే కనెక్ట్ అయిందంటే, ఎవరు సక్సెస్కి ఫార్ములా ఎవరు కనిపెట్టలేదు ఇంతవరకు. అది ఒక్కొక్కసారి ఎందుకు అది క్లిక్ అవుతుందో తెలియదు. అండ్ మోర్ ఓవర్ యాడ్ నిజంగా అంటే నాకు ఉన్న ఆలోచన పరిధి ప్రకారము, నాకున్న కొద్దిపాటి పరిచయాల ప్రకారం చాలామంది చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన మిత్రులు కొంతమంది యాడ్ డైరెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, సినిమా డైరెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, సీరియల్స్కి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ చెప్పే దాంట్లో బాగా కష్టతరమైన కాన్సెప్ట్ ఏదంటే యాడ్ డైరెక్షన్ ఏనంట. ఎందుకంటే ఆ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో, ప్రొడక్ట్ ఏదైతే ఉందో యాడ్కి సంబంధించిన ప్రొడక్ట్ది, దాని తాలూకా వర్త్, దాని తాలూకా క్వాలిటీ, దాని తాలూకా ఎసెట్ ఏదైతే అనుకుంటున్నారో, అంటే ఏ యాంగిల్లో దాన్ని చూపించాలనుకుంటున్నారో, పైగా ఇవన్నీ పక్కన మేళవిస్తే జనాల్లోకి ఇమీడియట్గా క్యాచీగా ఉండాలి, జనాల్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, అలా వెళ్ళిపోయినప్పుడే సగం సక్సెస్ అనమాట. అలాంటి సక్సెస్ కొట్టాలంటే దానికి ప్రధానంగా పెద్ద బీజం వేసేది యాడే. ఎందుకంటే 30 సెకండ్లు లేదా 1 మినిట్, మ్యాక్సిమం 1 మినిట్ మొదట చేసినా దాన్ని ట్రిమ్ చేస్తారు. ఇప్పుడు మీకు కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్
మొదట్లో అమితాబ్ నాగార్జున గారితో కలిపిన యాడ్ 1.5 minute పైన ఉండేది. ఎస్ సార్. అది అలా ట్రిమ్ చేసి 20 seconds తీసుకొచ్చారు. 20 seconds కూడా చాలా ఎక్కువ యాడ్. సో ఆ 10 seconds ఏదైతే ఉంటుందో ఆ 10 secondsలో దాని యొక్క ప్రొడక్టివిటీ, క్వాలిటీ, దాని రేంజు, దాని స్టామినా, దాని యొక్క హిస్టరీ కూడా అరే ఇది ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేలాగా క్యాచీగా ఉండాలి. అందుకే అన్నిటికన్నా కష్టమైన డైరెక్షన్ యాడ్ డైరెక్షన్. దాని రష్ ఎంతైనా తీస్తారు, ఒక రోజు లేక వారం కూడా తీయచ్చు, బట్ వితిన్ 10 secondsలోనే చూపించగలగాలి. అది చాలా కష్టతరమైన పని. ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చేస్తున్నాయి అంటే వెబ్ సిరీస్ నాకు తెలిసి అన్నిటికన్నా ఈజీ అనిపిస్తుంది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకంటే వాడు అనుకున్న కాన్సెప్ట్ని జనాల్లోకి బాగా క్యాచీగా రావాలంటే ఒక 3 గంటల్లో లేదా 2.5 గంటల్లో తీయాల్సిన సినిమాని వాడు ఒక 8-9 ఎపిసోడ్స్తో ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాడు. ఒక్కొక్క ఎపిసోడ్ మినిమం 50 minutes ఉంటుంది. ఓకే, అంటే అక్కడ ఆల్మోస్ట్ 4-5 hours తీస్తున్నాడుగా ఆ చిన్న స్టోరీ లైన్ని. అంటే ఆ స్టోరీ లైన్ని అంతసేపు చూపించగలుగుతున్నాడు తెర మీదకి. బట్ అదే యాడ్ 10 seconds మ్యాక్సిమం 20 seconds చూపించగలగాలి. ఎంతగా ఇప్పుడు బజాజ్ యాడ్ ఎప్పుడుదో వచ్చింది, హమారా బజాజ్ అని వచ్చింది ఇప్పుడు నా చిన్నప్పుడు డీడీలో. ఇప్పటికి ఎలా మాట్లాడుకుంటున్నాం? లక్స్ అనగానే హీరో సినీ తారల సబ్బు లేదా హీరోయిన్ల సబ్బు అంటాడు. ఏ హీరోయిన్ వస్తే ఆ హీరోయిన్తో కంపల్సరీ చేపిస్తాడు. అదొక ట్రెండ్. వాషింగ్ పౌడర్ నిర్మా అనేది చాలా సినిమాల్లో కామెడీగా కూడా పెట్టుకున్నారు. అంటే అంత క్యాచీగా వెళ్ళిపోయింది ఆ యాడ్. ఇప్పటికి అంటే యాడ్ యొక్క పవర్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. చాలా కొన్ని యాడ్స్ చూస్తే భలే క్రియేట్ చేసాడే. ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా యాడ్స్ చిన్నపిల్లల చుట్టూ తిరిగేలా చేస్తున్నారు. ఎందుకు? చిన్నపిల్లలు యాడ్స్ చూస్తారు ఎక్కువ, వెంటనే 10 seconds 20 secondsలో అయిపోతుంటాయి కాబట్టి. మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నపిల్లలకి 2 years బిలో ఉండే పిల్లలకి టీవీ పెట్టి చూస్తే వాళ్ళు సినిమాలు సీరియల్స్ కన్నా యాడ్స్ ఎక్కువ చూస్తారు. సో అవి క్యాచీగా ఉండాలి. వెంటనే కొంచెం మాట వచ్చిన వాళ్ళు అనుకోండి, నాన్న నాకు అది కావాలని అడుగుతాడు. అడగాలని ఉద్దేశంతో చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని పెట్టి ఎక్కువగా యాడ్స్ డిజైన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ యమునా కిషోర్ గారు అట్లా కాకుండా ఒక పండగ వాతావరణం, దివాళీ సెలబ్రేట్ చేసుకోవడం, దసరా సెలబ్రేట్ చేసుకోవడం, జ్యువెలరీ, పెద్ద పెద్ద సెలబ్రిటీ హీరోయిన్ని, నేషనల్ క్రష్ల్ని, ఇంటర్నేషనల్ క్రష్ల్ని తీసుకొచ్చే కారణం మన దగ్గరలో మనకు తెలిసిన అమ్మాయి, అరే మన బాలయ్య గారి అమ్మాయి, ఆ అమ్మాయిని ఎంత బాగా చూపించొచ్చా ఒక జ్యువెలరీ యాడ్కి, ఎంత క్యాచీగా తీసుకెళ్ళొచ్చా అనే థాట్ వచ్చింది చూసారా యమునా కిషోర్ గారికి. అక్కడ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. అది రావడము, ఈమెతో తీయడము, ఈమెను అంత ఏ హీరోయిన్ కూడా తీసిపోనంతగా అంతగా బ్యూటిఫుల్గా ఉంది ఈమె. ఈమె న్యాచురల్గా కూడా చాలా బాగుంటుంది, ఇంకా సూపర్గా ఉంది. అంత బాగా చూపించి క్యాచీగా ట్రెండీగా పెట్టగలిగాడంటే అది దర్శకుడు ప్రతిభ. అండ్ మోర్ ఓవర్ ఆమె యొక్క టాలెంట్ కూడా. ఆమె కూడా కోఆపరేట్ చేయకపోతే, ఆమె కూడా అంత బాగా నటించకపోతే క్యాచీగా ఉండదుగా యాడ్. అవును, అంత బాగా రీచ్ అయ్యిందంటే దర్శకుడు ప్రతిభ, ఈవెన్ నటి యొక్క ప్రతిభ కూడా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.